నేటి నుండి మేడారం హుండీల లెక్కింపు జరగనుంది. హుండీ లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు లెక్కించనున్నారు. 10 రోజుల పాటు ఈ లెక్కింపు కొనసాగనుంది. హుండీ లెక్కింపు కేంద్రం లోపల బయట సీసీ కెమెరాలు, భారీ పోలీస్ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. మేడారం మహాజాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు లెక్కించనున్నారు. బ్యాంకులో ఏ రోజుకు ఆ రోజు అధికారులు జమ చేయనున్నారు. ఈసారి మేడారం జాతర ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు జరగనుంది. హుండీ లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు లెక్కించనున్నారు. 10 రోజుల పాటు ఈ లెక్కింపు కొనసాగనుంది. హుండీ లెక్కింపు కేంద్రం లోపల బయట సీసీ కెమెరాలు, భారీ పోలీసు బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. మేడారం మహాజాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు లెక్కించనున్నారు. లెక్కించిన నగదును బ్యాంకులో ఏ రోజుకు ఆ రోజు అధికారులు జమ చేయనున్నారు. ఈసారి మేడారం జాతర ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ రోజు నుంచి మేడారం హుండీల లెక్కింపు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఈ రోజు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎండోమెంట్ అధికారులు ఇప్పటికే హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించినటువంటి సిబ్బందిని నియమించి పూర్తి స్థాయిలో పకడ్బందీగా హుండీ లెక్కింపు జరిగేందుకోసం అవసరమైనటువంటి చర్యలన్నిటికీ చేపట్టారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఏర్పాటు చేసినటువంటి 512 హుండీలను అధికారుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఏ రోజు లెక్కించినటువంటి డబ్బులను ఆ రోజే బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకోసం కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా పోలీస్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.